Hello, this is Fatima on behalf of Five Mantra Career Point. లో భాగంగా పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే మీకు గురుకుల ఆస్పిరెంట్స్కి మరియు టీఆర్టీ ఎవరైతే రాయబోతున్నారో ఆ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడేటటువంటి పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ని నేను మీకు అందుబాటులో ఉంచుతున్నాను. సో ఫస్ట్ ఎలా చదవాలి అసలు పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, తెలుగు అకాడమీ బుక్స్ కొనుక్కోవాలి. నెక్స్ట్ నేను ఏదైతే మీకు సబ్జెక్ట్ని అందిస్తున్నానో అది మీకు ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనేటటువంటి కళ నెరవేరడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, స్పష్టంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. So very important. Today's topic is very DRT and Gurukula aspirants ki TGT మరియు PGT రెండు ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి ఆస్పిరెంట్స్ కి ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్ట్ బాగా ఉపయోగపడుతుంది, పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ ఈజ్ విద్యా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, and specifications are types of educational objectives. Okay, according to B.S. Blooms, he classified Blooms అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ముఖ్యంగా విద్యా లక్ష్యాలను 3 రంగాలలో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రంగాలేంటి, ఆ రంగాలలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, నెక్స్ట్ ఆ లక్ష్యాల కింద వచ్చేటటువంటి స్పష్టీకరణలు ఏంటో మీరు చదవగలిగినట్లయితే, మీరు మంచిగా మీ మెమరీ పవర్లో గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 2-3 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి 2-3 మార్క్స్ ఖచ్చితంగా కవర్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 2-3 మార్క్స్ని పొందేటట్లుగా నేను మీకు ఈ నోట్స్ని అందిస్తాను. ఓకే, సో విద్యా లక్ష్యాలను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త బిఎస్ బ్లూమ్స్. దాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ మీన్స్ క్లాసిఫికేషన్. టాక్సానమీ అంటే వర్గీకరణ, టాక్సానమీ. సో క్లాసిఫికేషన్, వర్గీకరణ. ఎలా వర్గీకరించాడు? విద్యా లక్ష్యాలను బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త 3 రంగాలలో వర్గీకరించడం జరిగింది. అవేంటివి అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం. కాగ్నిటివ్ డొమైన్. జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్. అండ్ సెకండ్ వన్ ఈస్ భావావేశ రంగం. దట్ ఈస్ ఎఫెక్టివ్ డొమైన్. భావావేశ రంగం, ఎఫెక్టివ్ డొమైన్. అండ్ థర్డ్ వన్ ఈస్ సైకోమోటార్ ఆర్ మానసిక చలనాత్మక రంగం. This is called psychomotor domain. So B.S. Blooms అనే శాస్త్రవేత్త విద్యా లక్ష్యాలను 3 రంగాలలో వర్గీకరించాడు. అవి ఏంటివి అంటే ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో ఇంతకుముందు గురుకులాల్లో అడిగినటువంటి ప్రశ్న, విద్యా లక్ష్యాలను ఎన్ని రంగాలలో వర్గీకరించారు, ఈ క్రింది విధంగా అని ఇచ్చారు ఆప్షన్స్. సో విద్యా లక్ష్యాలను 3 రకాలుగా వర్గీకరించారు. అది జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాలలో మీరు ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్, ఒక భావన ద్వారా కంపల్సరీగా ఒక భావనను మీ మెదడులో ఏర్పరచుకున్నట్లయితే, ఆ భావనను అర్థవంతముగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా
మీకు 2 నుంచి 3 మార్కులు ఖచ్చితంగా మీరు ఈజీగా సంపాదించగలుగుతారు. సో అవి ఏంటి అసలు? జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, భావావేశ రంగంలో ఏమేమి ఉన్నాయి, మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం. is cognitive domain. Cognitive domain. Okay. So it's must and should learn about the English components or English also. So English తెలుగులోని పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవడం వల్ల, 2 భాషలలో తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం వస్తుంది. ఎప్పుడైనా మీకు తెలుగులో అర్థం కాకపోతే ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ అవుట్ ఇన్ English. So that's why you have to learn both media, Telugu and the terminology, the terms are in English and Telugu. You must and should learn. It's very essential for you to learn in English and Telugu. So that's why I am also telling both media. Okay. So జ్ఞానాత్మక రంగము కాగ్నిటివ్ డొమైన్ ని ఎన్ని లక్ష్యాలుగా వర్గీకరించాలో లేదా ఎన్ని రకాల లక్ష్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. జ్ఞానాత్మక రంగంలో 6 కాంపోనెంట్స్ ఉంటాయి, 6 లక్ష్యాలు ఉంటాయి, 6 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. జ్ఞానాత్మక రంగంలో 6 ఆబ్జెక్టివ్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. జ్ఞానాత్మక రంగం నుంచి కంపల్సరీ డామ్ షూర్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఒక క్వశ్చన్ ఫ్రేమ్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ కానివ్వండి లేదా పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆల్సో కంపల్సరీ. ఇన్ ట్రై మెథడ్స్ దీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆర్ very important for trial methods, for maths and for bioscience, biological science and for physical science. Okay. So in జ్ఞానాత్మక రంగం first one is జ్ఞానం. First one is జ్ఞానము. It is knowledge. జ్ఞానం. And second one is avagahana or understanding. Avagahana or understanding or comprehension. Okay. జ్ఞానము, అవగాహన. థర్డ్ వన్ వచ్చేసి వినియోగము, అప్లికేషన్. వినియోగం. Okay. Next, fourth one, సంశ్లేషణ, సింథసిస్. Fifth one, విశ్లేషణ. Sixth one వచ్చేసి మూల్యాంకనం. It is evaluation. సో ఈ 6 లక్ష్యాలు ఏ రంగం కిందకి వస్తున్నాయి? జ్ఞానాత్మక రంగం కింద 6 లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది, లేదా 6 రకాల లక్ష్యాలు అనేవి ఉన్నాయని చెప్పవచ్చు. జ్ఞానాత్మక రంగం కింద 6 రకాల లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే జ్ఞానము, నాలెడ్జ్, అవగాహన, అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రిహెన్షన్, అండ్ వినియోగము, అప్లికేషన్, సంశ్లేషణ, సింథసిస్, విశ్లేషణ, అనాలిసిస్, మూల్యాంకనం, ఎవల్యూషన్. ఈ 6 రకాల లక్ష్యాలు జ్ఞానాత్మక రంగం కిందకి వస్తాయని బిఎస్ బ్లూమ్ శాస్త్రవేత్త వర్గీకరించారు.
ఓకే, మరి జ్ఞానం ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. మరి జ్ఞానం అనే లక్ష్యం, అవునా? చూడండి, మనం విద్య యొక్క ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానాన్ని సంపాదించడం. మరి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదిస్తారు అంటే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అవునా? బోధన అభ్యసన పద్ధతి ద్వారా, బోధన అభ్యసన పద్ధతి ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాం, అవునా? నాట్ ఓన్లీ బోధన అభ్యసన పద్ధతి, you have to seeking the knowledge from the books and from the internet and from the YouTube వగేరా వగేరా. సో మరి ఆ జ్ఞానం అనే లక్ష్యం ఏంటి అసలు? చూడండి, పిల్లవాడి వాట్ ఈస్ ద విద్య యొక్క ఉద్దేశం ఏంటి అసలు? విద్య యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? టు ఎన్హాన్స్ ది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. నాట్ ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్స్, ఇట్ ఈస్ ఆన్ టోటల్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అసలు అకార్డింగ్ టు physical development and according to mental development and according to mental development, physical development, these are the etc are the development of the to enhance the development of the child. పిల్లవాడి యొక్క వికాసానికి లేదా అభివృద్ధికి లేదా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే విద్య యొక్క లక్ష్యం. మరి ఆ జ్ఞానం అనేది ఏముంది? జ్ఞానాత్మక రంగంలోని ఒక లక్ష్యం. మరి ఈ జ్ఞానాన్ని ఎలా ఒక పాఠం ద్వారా లేదా ఎప్పుడైతే మీరు పాఠ్యపథకాన్ని, ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఒక పాఠ్యపథకాన్ని, ఒక పీరియడ్ ప్లాన్ని రచిస్తాడో, ఆ రచించేటప్పుడు అతను యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఇవి. సో మరి ఇన్స్ట్రక్షనల్ ఆ పిల్లవాడి యొక్క టాపిక్ ద్వారా ఏదైతే ఆ రోజు చెప్పాలని అనుకుంటున్నాడో ఉపాధ్యాయుడు, ఏదైతే లెసన్ ప్లాన్ చెప్పాలనుకుంటున్నాడో ఆ టాపిక్ ద్వారా విద్యార్థులు ఎటువంటి జ్ఞానాన్ని పొందుపరచాలి. సో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటిదే లక్ష్యం, అవునా? మరి ఈ జ్ఞానం లక్ష్యం కింద 2 స్పష్టీకరణలు ఇచ్చారు. అదేంటివయ్యా అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. సెకండ్ వన్ గుర్తించడం. In English it is called recall and recognition. Okay, recall and recognition. See here, చూడండి, మరి జ్ఞానం కింద ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శాస్త్ర, మీరు కాబోయే భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కదా. సో మరి భౌతిక రసాయన శాస్త్ర, నాట్ ఓన్లీ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు కాబేటటువంటి ఉపాధ్యాయులు కాబట్టి మరి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఎటువంటి జ్ఞానాన్ని పిల్లవానిలో, విద్యార్థిలో మీరు నింపుతారు అంటే మరి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సివి రామన్ ఉన్నారు, ఐన్స్టీన్ ఉన్నారు, నెక్స్ట్ న్యూటన్ ఉన్నారు, వీరందరి గురించినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులలో అందించడమే దానికి సంబంధించినటువంటి లక్ష్యం. ఒకరోజు మీరు ఐన్స్టీన్ గురించి చెప్పాలి అనుకుంటున్నారు, మరి ఆ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త గురించినటువంటి వివరాలను, అతను ఎక్కడ పుట్టాడు, అతను ఏమేమి కనుక్కున్నాడు, ఎటువంటి సిద్ధాంతాలను కనుక్కున్నాడు, ఆ సిద్ధాంతాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఏ విధంగా అభివృద్ధి చెందాయి టెక్నాలజీ రంగంలో అనేటటువంటిది మీరు ఏం చేస్తారో ఆ శాస్త్రవేత్తకు తగినట్లు, ఆ శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పిల్లవాడిలో నింపడమే మీ యొక్క ఆ రోజు లక్ష్యం అవుతుంది. మరి ఆ లక్ష్యం కింద పిల్లవాడు ఏం చేస్తాడు? మీరు ఏదైతే లక్ష్యం జ్ఞానాన్ని తీసుకున్నారో, ఎప్పుడైతే విద్యార్థి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ న్యూటన్ అనగానే పిల్లవాడి యొక్క మైండ్ లో ఎప్పుడైతే యాపిల్ కింద పడుతుంది అనే ఒక కాన్సెప్ట్ ని తన మైండ్ మ్యాపింగ్ చేసుకుంటాడో, దట్ ఈస్ ద స్పెసిఫికేషన్, దట్ ఈస్ ద స్పష్టీకరణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. పిల్లవాడు ఏం చేస్తాడు? రీకాల్ చేస్తాడు, నిత్య జీవితంలోకి వస్తాడు. ఏమనుకుంటాడు? మీరు ఎప్పుడైతే న్యూటన్స్ లా అన్నారో, న్యూటన్స్ లా, సర్ ఐజాక్ న్యూటన్ అనగానే పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ చెట్టుకున్నటువంటి యాపిల్ కిందికి ఎందుకు పడుతుంది అనేది ఒక భావన, ఇప్పుడు ఎక్కడైనా విన్నటువంటి ఆ భావనను
తన మెదడులో మైండ్ మ్యాపింగ్ చేసుకుంటాడు. ఆ స్పష్టీకరణనే జ్ఞప్తికి తెచ్చుకోవడం అవుతుంది, రీకాల్. అవునా? ఆ శాస్త్రవేత్త యొక్క ఫిగర్ని కానీ, ఆ శాస్త్రవేత్త ఎలా ఉంటాడు అనే ఒక భావన, ఒక కాన్సెప్ట్ని తన మెదడులో జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఆ పిల్లవాడు. అవునా? మరి నెక్స్ట్ స్పష్టీకరణ గుర్తించడము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లా మనం సెకండ్ లా చెప్పాము, F=ma. మరి F=ma ఏ అనేది త్వరణము, m అనేది ద్రవ్యరాశి, F అనేది ఫోర్స్ అని గుర్తిస్తాడు విద్యార్థి. ఎప్పుడైతే మీరు న్యూటన్ లా అని చెప్తారు, లేదా ఏదైనా ఒక టాపిక్ ని చెప్పినప్పుడు ఆ టాపిక్ కి సంబంధించినటువంటి విషయాలను పిల్లవాడు గుర్తించడం అనేది జ్ఞానం కింద ఒక స్పష్టీకరణ కిందకి వస్తుంది. స్పష్టీకరణ అంటే ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనలో అటువంటి మార్పు వచ్చింది. ఎటువంటి మార్పు వచ్చింది? వ్యక్తికి తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఏం చేశాడు, ఇంకొకటి గుర్తించాడు. కదా, ఆ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను కానివ్వండి, సూత్రాలను కానివ్వండి, తను ఏం చేశాడు, రికగ్నిషన్ చేశాడు, గుర్తించాడు. కదా, వ్యక్తికి తెచ్చుకున్నాడు, గుర్తించినాడు. ఇది జ్ఞానం అనే లక్ష్యం కిందికి వస్తాయి. రెండు స్పష్టీకరణ, స్పెసిఫికేషన్స్, 2 are specifications coming under the knowledge objective. సో ఇలా ఒక్కొక్క దాన్ని మీరు మంచిగా లోతుగా ఇన్ డెప్త్, నాట్ ఓన్లీ పైన చదివితే డిఎస్సి రాదండి. పైన అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, ఆల్ ఆర్ యావరేజ్ ఆఫ్ 70%. బట్ when you have to do the hard work of for example 85 to or 87 to 90 marks, if you can score these 10 points under ఈ 10 పాయింట్స్ లలో ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు, all of have the 85% knowledge, all B.Ed aspirants. అవునా? సో వాళ్ళకంటే ఇంకొక 10%, ఆ 10% మీరు ఏదైతే నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటారో, ఏదైతే మీరు కష్టపడతారో ఆ 10%, ఆ కష్టపడ్డప్పుడు మీకు కంపల్సరీగా మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా కష్టపడాలి. సొంతంగా ఒక నోట్స్ ని రాసుకోవాలి. అవునా? సొంతంగా ఒక టాపిక్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ కాంతి అనేది, ఆ కాంతికి సంబంధించినటువంటి టాపిక్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి బేసిక్స్ 6th, 7th, 8th, 9th, 10th అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఆ లైట్ కాంతికి సంబంధించినటువంటి టాపిక్స్ ని ఒక దగ్గర చేసుకొని, ఆ టాపిక్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ని కానివ్వండి, ఇంపార్టెన్స్ థియరీస్ ని కానివ్వండి, ఒక దగ్గర రాసుకొని హైలైట్స్ చేసుకుంటూ చదివినప్పుడు నాట్ ఓన్లీ రీడింగ్ చదవడమే కాదు, ఎగ్జామ్స్ కంటే ముందు రీక్యాప్చులేషన్ అంటే మళ్ళీ పునర్విమర్శ చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయగలిగితేనే, అంటే మరి అంత టైంని మన గ్రిప్లో తెచ్చుకోగలిగితేనే మనం సక్సెస్ అనేది, మీ విజయం అనేది మీ బానిస అవుతుంది. అవునా? ఏం చేయాలి, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్ గా చదవాలి, బిట్స్ వైజ్ గా చదవకూడదు. ఇఫ్ యూ డూ దిస్ లైక్, ఇఫ్ యూ రీడ్ త్రూ బిట్స్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. అవునా? బిట్లు చదువుకుంటూ పోతే మీకు జాబ్ రాదు. మీరు అర్థవంతంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్గా భావనల రూపంలో, కాన్సెప్ట్ రూపంలో చదివినట్లయితేనే మీరు మీ యొక్క విజయాన్ని సాధించగలుగుతారు, బానిస అవుతారు, లేకపోతే రాదు. జ్ఞానం అయిపోయింది. నెక్స్ట్ అవగాహన లక్ష్యం, కాంప్రిహెన్షన్. అవగాహన ఆర్ అండర్స్టాండింగ్, అవగాహన నథింగ్ బట్ అండర్స్టాండింగ్. ఓకే, సో అవగాహన అనే లక్ష్యం కింద ఎటువంటి స్పష్టీకరణలు వస్తాయి, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అవునా? అవగాహన కింద ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైతే విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఏదైతే ఉద్దేశించబడినటువంటి లక్ష్యాలను మనం లెసన్ ప్లాన్ రూపంలో, పాఠ్యపథిక రూపంలో రచిస్తున్నామో, అప్పుడు ఏదైతే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ ని ఏదైతే పిల్లవాడి ముందు ప్రదర్శిస్తున్నామో, ఆ టాపిక్ ఆ పిల్లవానికి, విద్యార్థినికి అర్థవంతంగా
అర్థవంతమయ్యే విధంగా, అవగాహన ఏర్పరచుకునే విధంగా ఆ లక్ష్యాన్ని మనం ఎంచుకుంటాం. మనం ఏదైతే టాపిక్, ఏదైతే విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాన్ని, ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ని ఆ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి ఏదైతే ట్రై చేస్తామో అదే అవగాహన. ఎప్పుడైతే పిల్లవాడు కాన్సెప్ట్ ఓరియంటేషన్గా మనం బోధించినటువంటి కాన్సెప్ట్ని పిల్లవాడు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, అవగాహన పరుచుకుంటాడో అదే అవగాహన అనే లక్ష్యం క్రిందికి వస్తుంది. అవునా? మరి అవగాహన లక్ష్యం కింద ఎటువంటి స్పష్టీకరణలు వస్తాయి చూడండి. అవగాహన లక్ష్యం కింద తర్జుమా చేయడం, వివరణ ఇవ్వడం, సో అవగాహన అనే లక్ష్యం నుంచి ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి, ఆ స్పష్టీకరణల ద్వారా విద్యార్థిలో ఏమైనా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే విద్యార్థి యొక్క ప్రవర్తనలో ఏమైనా మార్పులు తీసుకొచ్చేటటువంటిగా ఎటువంటి స్పష్టీకరణలను మనం తెలుసుకుంటాం అనేది అవగాహన అనే లక్ష్యం. అవునా? చూడండి, ఏ టాపిక్ అయినా అవగాహన లక్ష్యం లేకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే ఏ టాపిక్ నైనా మనం పిల్లవాడి ముందు ప్రదర్శించాలి అంటే ఆ పిల్లవాడిలో అవగాహనను, ఆ టాపిక్కి సంబంధించినటువంటి అర్థం చేసుకోవడంలో ఉపయోగపడే విధంగా మనం అవగాహన అనే లక్ష్యాన్ని ఎంచుకుంటాం. మరి ఆ అవగాహన అనే లక్ష్యంలో ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి, మరి ఆ అవగాహన లక్ష్యంలో ఎటువంటి స్పష్టీకరణలు మనం వాడు విద్యార్థి యొక్క ముందు ప్రదర్శించగలుగుతాం. చూడండి, అవగాహన అనే లక్ష్యంలో వివరించడం అంటే ఎక్స్ప్లెనేషన్ అనే ఒక స్పష్టీకరణ ఉంది, స్పెసిఫికేషన్. అవునా? in the understanding objectives there are specifications regarding these. there are some specifications. అవగాహన అనే లక్ష్యంలో స్పష్టీకరణలు, ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి? వివరించడము, ఎక్స్ప్లెనేషన్, వివరించాలి ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి, భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లాస్ గురించి చెప్తున్నారు అనుకోండి, న్యూటన్ లాస్ గురించి ఆ విద్యార్థికి అవగాహన అయ్యే విధముగా అవగాహన అనే లక్ష్యాన్ని మనం ఎంచుకుంటాము. మరి అవగాహనలో ఎటువంటి అవగాహన? మనం విజ్ఞాన శాస్త్రవేత్త గురించి, న్యూటన్ గురించి వివరించినప్పుడు వివరించడం అనే స్పష్టీకరణను పొందుపరుస్తాం. నెక్స్ట్ ఆ తర్జుమా చేయడం అంటే ట్రాన్స్లేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ని మళ్ళీ ఇంకో విధంగా అతను మార్చగలిగేటట్లుగా అవగాహన అనే లక్ష్యంలో ఈ స్పష్టీకరణ ఉంటుంది. తర్జుమా చేయడం, నెక్స్ట్ సూచించడం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గుర్తులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో అయితే కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్, ఇవన్నీ సింబల్స్ ఏం చేస్తాడు పిల్లవాడు, సూచించగలుగుతాడు. ఎస్ను ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ నేర్పించాం కెమిస్ట్రీలో, రసాయన శాస్త్రంలో ఒక సమీకరణాన్ని నేర్పించినట్లయితే ఆ సమీకరణంలో ఉన్నటువంటి సింబల్స్ ఏంటో అవి సూచించగలుగుతాడు. అదే స్పష్టీకరణ అవుతుంది. దేని కింద? అవగాహన అనే లక్ష్యం కింద ఇదొక స్పష్టీకరణ. ఆరో మార్క్ దేనిని సూచిస్తుంది? డబల్ ఆరో మార్క్ దేనిని సూచిస్తుంది? లేదా ప్లస్ ఏంటి? ఈక్వేషన్ ముందు ఉన్నటువంటి క్రియా జనకాలు ఏంటి? ఆఫ్టర్ రసాయన చర్య జరిగిన తర్వాత ఉన్నటువంటి క్రియా జన్యాలు ఏంటి? ఈ సమీకరణం నుండి పిల్లవాడు ఒకవేళ ఒక సమీకరణాన్ని క్లాస్లో ప్రదర్శించాము లేదా చెప్పామనుకోండి, భౌతిక రసాయన శాస్త్రంలోని ఒక సమీకరణాన్ని ఎప్పుడైతే వివరించామో అవగాహన లక్ష్యాన్ని ఎంచుకొని వివరించడం జరుగుతుంది. ఆ వివరించేటప్పుడు ఆరో మార్క్ అనేది బాణం గుర్తు దేనిని సూచిస్తుంది? బాణం గుర్తు కంటే ముందున్నటువంటి మూలకాలను ఏమంటారు? క్రియా జనకాలు అని. బాణం గుర్తు తర్వాత ఉన్నటువంటి మూలకాలను ఏమంటారు? క్రియా జన్యాలు అని. ఇలా ఈ విధంగా పిల్లవాడు ఏం చేస్తాడు అంటే సూచించడం జరుగుతుంది. అంటే గుర్తించడం, సూచించడము నథింగ్ బట్ సీటెడ్. అవునా? సో వాట్ ఈస్ యారో మార్క్ అండ్ వాట్ ఆర్ ద ప్లస్ మార్క్స్ అండ్ వాట్ ఆర్ ద సింబల్స్? ఇవి పిల్లవాడు విద్యార్థి ఏ లక్ష్యం కింద? అవగాహన అనే లక్ష్యం కింద
సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థం చేసుకుంటాడు. ఆ సమీకరణానికి సంబంధించినటువంటి మూలకాలను విద్యార్థి అర్థం చేసుకోగలుగుతాడు. లేదా ఏదైనా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్ని వివరించగలిగినట్లయితే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. ఆ స్పష్టీకరణ అనేది అవగాహన అనే లక్ష్యం నుంచి తీసుకోబడుతుంది. ఈ లక్ష్యానికి ఈ స్పష్టీకరణ. నెక్స్ట్ వ్యాఖ్యానించడం అంటే ఎక్స్ప్లోర్ చేస్తాడు, వ్యాఖ్యానించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సమీకరణాన్ని తీసుకుందాం. రసాయన సమీకరణాన్ని నాట్ ఓన్లీ సింబల్స్ తో పాటు దాన్ని వ్యాఖ్యానించగలుగుతాడు. ఆ వ్యాఖ్యానించగలగడం అనే స్పష్టీకరణ ఎప్పుడు పొందుతాడు? ఎప్పుడైతే అవగాహన అనే లక్ష్యాన్ని తీసుకుంటామో మనం, ఆ అవగాహన లక్ష్యం ద్వారా పిల్లవాడు వ్యాఖ్యానించడం అనేది నేర్చుకుంటాడు. అవునా? సో వ్యాఖ్యానించడం అనేది ఒక స్పష్టీకరణ కిందకి వస్తుంది. సో ఇంతవరకు మీకు 2 లక్ష్యాలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. చూడండి, బిఎస్ బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాలు. ఇప్పుడు దీన్నే ఏమంటున్నారంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటున్నారు. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అన్న విద్యా లక్ష్యాలను ముఖ్యంగా 3 రంగాలలో వర్గీకరించాడు. ఒకటి జ్ఞానాత్మక రంగము, దాన్ని ఇంగ్లీష్ని కాగ్నిటివ్ డొమైన్ అంటారు. మరి జ్ఞానాత్మక రంగంలో ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి అంటే 6 లక్ష్యాలు ఉన్నాయి. జ్ఞానాత్మక రంగంలో ముఖ్యముగా 6 లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఏంటి అంటే జ్ఞానము, నాలెడ్జ్, అవగాహన, కాంప్రిహెన్షన్. మరి జ్ఞానము అనే లక్ష్యం కింద ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయి? 2 స్పష్టీకరణలు ఉన్నాయి. అవి ఏంటివంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. నెక్స్ట్ అవగాహన కింద ఎటువంటి స్పష్టీకరణలు ఉన్నాయి? వివరించడం, ఎక్స్ప్లెనేషన్, తర్జుమా చేయడము, ట్రాన్స్లేషన్, అండ్ సూచించడం, సీటెడ్, అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్, అండ్ వ్యాఖ్యానించడము, ఎక్స్ప్లోర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వినియోగం, అప్లికేషన్. వినియోగం అప్లికేషన్ చూడండి, నిత్య జీవితంలో ఎప్పుడైతే పిల్లవాడు గణిత శాస్త్రం కానివ్వండి, విజ్ఞాన శాస్త్రం కానివ్వండి, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను కానివ్వండి, సూత్రాలను కానివ్వండి, తను నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలను తన నిత్య జీవితంలో ఉపయోగపడేటట్లుగా వినియోగించగలగడమే వినియోగం లక్ష్యం యొక్క అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్స్ కానివ్వండి, మిల్లీగ్రామ్స్, ఇప్పుడు కొలతల గురించి నేర్చుకున్నటువంటి విద్యార్థి, ప్రమాణాల గురించి నేర్చుకున్నటువంటి విద్యార్థి తన నిత్య జీవితంలో తన తల్లి కానివ్వండి, ఇంట్లో సభ్యులు కానివ్వండి, మళ్ళీ చక్కెర తీసుకున్నామంటే ఆ చక్కెర ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఇన్ని గ్రామ్స్కి ఇంత మనీ అనేది నేర్చుకోవడం అనేది కూడా వినియోగం లక్ష్యం కిందికి వస్తుంది. వినియోగిస్తాడు. తను నేర్చుకున్నటువంటి అంశాలను నిత్య జీవితంలోకి వినియోగించగలగడమే వినియోగం లక్ష్యం యొక్క ఉద్దేశం. సో ఇది స్పష్టీకరణ. నెక్స్ట్ సంశ్లేషణ అంటే విడివిడిగా ఉన్నటువంటి భాగాలను ఒక దగ్గర కేంద్రీకరించి అప్పుడు దాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవడమే సంశ్లేషణ లక్ష్యం. కొన్ని విడివిడి పదాలను తీసుకొని ఒక అర్థవంతమైనటువంటి వాక్యముగా, విడివిడి మూలకాలను తీసుకొని కొన్ని విడివిడి అణువులను తీసుకొని ఒక మూలకంగా ఏర్పరచుకోవడం అనేది సంశ్లేషణ అనే లక్ష్యం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ విశ్లేషణ అంటే ఒక దగ్గర ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి భాగాలను విడగొట్టి చిన్న పార్ట్స్ చేసి అప్పుడు అర్థవంతంగా అర్థం చేసుకోవడమే విశ్లేషణ, అనాలిసిస్ అవుతుంది. విశ్లేషించడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ విడిగా బాగా మొత్తం ఒక దగ్గర ఉన్నటువంటి ఒక సమీకరణాన్ని చిన్న పార్ట్స్గా విభజించి ఆ మూలకాలను నేర్చుకున్న తర్వాత ఆ చిన్న పార్ట్స్గా విభజించి చదవడమే విశ్లేషణ లక్ష్యం కిందకి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, మరి అన్ని లక్ష్యాలను ప్రమాణం చేయడానికి ఈ పై 5 లక్ష్యాలను జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ, ఈ 5 లక్ష్యాలను మరి అర్థవంతంగా ప్రదర్శించాలా లేదా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి లక్ష్యమే మూల్యాంకనం.
లక్ష్యం అవునా. మూల్యాంకనం అనే ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ అవునా. విద్యార్థి ఒక క్లాస్ ఒక తరగతి గదిలో ఒక పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ఆ పాఠ్యాంశం ఎంతవరకు సమర్థవంతంగా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చిందో అది తెలుసుకోవడానికి ఎవరికి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. మూల్యాంకనం అనేది ఎప్పుడు విద్యార్థులకే కాదు, ఆ బోధించినటువంటి ఉపాధ్యాయునికి కూడా ఉపయోగపడుతుంది అవునా. ఉపాధ్యాయ విద్యార్థులకు సంబంధించినటువంటి మూల్యాంకనం ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉపాధ్యాయుడు కూడా వెల్యూషన్ ద్వారా సరి చేసుకొని నెక్స్ట్ క్లాస్ అనేది సమర్థవంతంగా చెప్పుకోగలగడానికి మూల్యాంకనం అనే లక్ష్యం ఉపయోగపడుతుంది. మరి మూల్యాంకనం అనేది ఈ రోజుల్లో ఎలా చెప్తున్నారు? సిసిఈ ఫార్మాట్, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ రోజుల్లో ఎలా వచ్చింది మూల్యాంకనం అనేది? కొత్తగా వచ్చింది అవునా. సిసిఈ మోడల్, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. పిల్లవాడు నాట్ ఓన్లీ లెసన్ అయిపోయిన తర్వాత ఎవాల్యూట్ చేయడం కాకుండా బిఫోర్ లెసన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది లెసన్ అండ్ ఆఫ్టర్ ది లెసన్ టీచింగ్ ఎవాల్యూట్ కాబడతాడు. ఎల్లప్పుడూ నిరంతరముగా సమగ్రముగా ఎవాల్యుయేషన్ చేసేది, మూల్యాంకనం చేసేది సిసిఈ మోడల్ అవునా. పిల్లవాడు మీరు క్లాస్ చెప్పి ఏదైతే ఉపాధ్యాయుడు క్లాస్ మొదలెట్టక ముందే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒకసారి టెస్ట్ చేస్తాడు, ఒకసారి మూల్యాంకనం చేస్తాడు, ఒకసారి కనుక్కుంటాడు. నెక్స్ట్ అదొక మూల్యాంకనం. నెక్స్ట్ క్లాస్ జరిగేటప్పుడు ఎప్పుడైతే బోధనాభ్యసన ప్రక్రియ అనేది జరుగుతుందో ఆ ప్రాసెస్ జరిగే మధ్యలో కూడా కొన్ని క్వశ్చన్స్ వేసి పిల్లవాడిని మోటివేట్ చేయడం అనేది కూడా ఒక మూల్యాంకనం. తర్వాత ఎప్పుడైతే బోధన అభ్యసన ప్రక్రియ కంప్లీట్ అవుతుందో, పాఠాలు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు కూడా చేసేటటువంటి మూల్యాంకనం ఉంటుంది. సిసిఈ మోడల్ అంటారు. అది దాని గురించి కూడా ఒక యూనిట్ ఉంది విజ్ఞాన శాస్త్రంలో. మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. ఆ 10 యూనిట్స్లో సిసిఈ మోడల్ ఒక ఎవల్యూషన్ అనే ఒక సిసిఈ గురించి కూడా ఒక యూనిట్ ఉంది. అది కూడా నేను ఈజీగా మీకు బోధించగలుగుతాను. సో దీస్ ఆర్ ద 6 కాంపోనెంట్స్ అండర్ ది కాగ్నిటివ్ డొమైన్. These are the six objectives under the cognitive domain. ఆరు అంశాలకు సంబంధించినటువంటిది. లేదా ఒకసారి క్వశ్చన్ అడిగారు టీజీటీలో, జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? 6, 5, 4, 3 ఆప్షన్స్. సో 6 అని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడు మనం కంపల్సరీగా ఒక మార్క్ని పొందగలుగుతాం, లేకపోతే నో పొందలేము. ఓకే, సో 6 components or 6 objectives are there in cognitive domain. Under these objectives we have some specifications. What are that? We had already learned. Okay, so దీనికి సంబంధించినటువంటి కంపల్సరీ మీకు ఒక మార్క్ డ్యామ్ షూర్గా చెప్తున్నాను. కంపల్సరీ you have get 1 mark from these objectives and specifications and under the cognitive domain.